హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 2 చాప్టర్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో మొదటిది ఓషనోగ్రఫీ, రెండోది ఎన్విరాన్మెంట్. ఈ యొక్క ఓషనోగ్రఫీ అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినటువంటి ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించింది. అయితే ఈ యొక్క ఫిజికల్ జియోగ్రఫీతో పాటుగా నేను ఎన్విరాన్మెంట్ ఈ టాపిక్స్ని మీకు అందించడానికి అయితే ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఎన్విరాన్మెంట్లో న్యాచురల్ రిసోర్సెస్ కానీ సాయిల్స్ కానీ ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ జియోగ్రఫీలోనే కంబైన్డ్గా చదువుతూ ఉంటారు. సో నేను ఈ యొక్క ఫిజికల్ జియోగ్రఫీకి రిలేటెడ్గా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కోసం చిన్న బ్రీఫ్ ఇచ్చి ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ అండ్ సాయిల్స్ అనేది దీంతో పాటు కంబైన్గా చెప్పడం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్గా అర్థం అవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన యొక్క టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. అసలు ఓషనోగ్రఫీ అంటే ఏంటండి? ఈ యొక్క ఓషనోగ్రఫీనే సముద్ర శాస్త్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. అసలు ఈ యొక్క భూమి మీదకి ఈ యొక్క వాటర్ అనేది ఎలా వచ్చిందని మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. దాని గురించి చిన్న బ్రీఫ్ అయితే ఇస్తా చూడండి. మనం జియోలాజికల్ స్కేల్ డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రీకేంబ్రియన్ పీరియడ్లోనే మనకి ఈ యొక్క ఎర్త్ చాలా హ్యూజ్ మూమెంట్స్ అనేవి చేస్తూ ఉండేది అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ టైంలో ఈ యొక్క ఎర్త్ మీద లావాల ప్రజ్వలన కానీ, ఈ యొక్క వాల్కెనోస్ కానీ, లేదంటే భూమి చీలికల్లోంచి లావా రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉండేవని మనం డిస్కస్ చేసుకున్నాం. వాటితో పాటు 70 to 80% వాటర్ వేపర్ అండ్ దాంతో పాటుగా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ లాంటి ఎన్నో పాయిజనస్ గ్యాసెస్ అనేవి ఈ యొక్క ఎర్త్ని చుట్టూ కూడా ఒక ప్రైమోడియల్ అట్మాస్ఫియర్తో కట్టిపడేసాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దాన్ని మనం అవుట్ గాసింగ్ ప్రాసెస్ అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రాసెస్ లో భాగంగా రిలీజ్ అయినటువంటి వాటర్ వేపర్ అనేది ఈ యొక్క ఎర్త్ హీట్ వల్ల తేలిగ్గా ఉండటం వల్ల పైకి వెళ్ళి అక్కడ మేఘాలుగా ఏర్పడి మనకి వర్షాలు కురవడం మొదలుపెట్టాయి. కానీ ఈ యొక్క ఎర్త్ మీద ఉన్నటువంటి హైయెస్ట్ టెంపరేచర్స్ వల్ల ఆ టైంలో పడినటువంటి వర్షం మధ్యలోనే ఆవిరైపోతూ ఉండేది. కానీ కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత మన యొక్క ఎర్త్ అనేది కొంచెం చల్లబడి ఈ యొక్క పైన క్రస్ట్ లేయర్ అనేది ఏర్పడుతూ ఉన్న సమయంలో అప్పుడు ఏర్పడినటువంటి మేఘాల యొక్క వర్షాలకి మన యొక్క ఎర్త్ మీదకి వాటర్ అయితే వచ్చి చేరడం జరిగింది. దాదాపు కొన్ని వందల వేల సంవత్సరాలు పడినటువంటి వానల వల్ల ఈ యొక్క భూమి మీద సముద్రాలు, సరస్సులు, నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయని అయితే శాస్త్రవేత్తల అంచనా. సో ఇలా వానలు పడుతున్నప్పుడు ఈ యొక్క వాటర్ అనేది సముద్రాల్లోకి, సరస్సుల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ టెంపరేచర్స్ వల్ల ఈ యొక్క వాటర్ అనేది వేపర్గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ మేఘాలుగా మారి అవి మళ్ళీ వర్షించడం మొదలుపెట్టి ఇలా ఒక సైక్లిక్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండేది. దీన్నే హైడ్రోలాజికల్ సైకిల్ అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఇలా ఏర్పడినటువంటి సముద్రాలు కానీ, సరస్సులు కానీ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సెనోజాయిక్ ఎరాలో అంటే సెనోజాయిక్ కల్పంలో 2 పీరియడ్స్ అనేవి జరిగినాయి. అందులో ఫస్ట్ది టెరిషరీ, సెకండ్ది క్వాటర్నరీ. ఈ యొక్క టెరిషరీలో టోటల్గా 5 సెషన్స్ అయితే జరిగినాయి. ఈ యొక్క 5 సెషన్స్లో లాస్ట్ సెషన్ అయినటువంటి ప్లియోసిన్ యుగంలోను, అలానే క్వాటర్నరీలో జరిగినటువంటి ఫస్ట్ సెషన్ అయినటువంటి ప్లీస్టోసిన్ యుగంలోను ఈ యొక్క సరస్సులు, సముద్రాలు ఇవన్నీ కూడా పూర్తిగా మంచుతో కప్పబడి మొత్తం ఇదొక ఐసైజ్గా చెప్పడం జరిగింది. అంటే ఆ టైంలో మన యొక్క భూమి అనేది సూర్యునికి చాలా దూరంగా ఉండడం వల్ల పూర్తిగా మంచుతో అయితే కప్పబడిందని శాస్త్రవేత్తల అంచనా. మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మనకి టెరిషరీలో ఉన్నది ప్లియోసిన్, మన క్వాటర్నరీలో ఉన్నది ప్లీస్టోసిన్. సో ఇక్కడ ఈ 2 మంచు యుగాలే కాదండి, ఈ యొక్క టెరిషరీలో ఉన్న 5 సెషన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైం అంతా కూడా మంచుతోనే కప్పబడినాయి అని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ యొక్క క్వాటర్నరీ పీరియడ్లో హోలోసిన్ అనేటువంటి సెకండ్ సెషన్లో మానవుడు భూమి మీద ఆవిర్భవించడం జరిగిందని అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతేకాదండి, ఇప్పుడు ఉన్నటువంటి నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర ఉన్నటువంటి మంచు కానీ, మన హిమాలయాల దగ్గర కూడుకున్నటువంటి మంచు కానీ ఈ యొక్క ఐసేజ్కి సంబంధించినటువంటి చిహ్నాలే అని శాస్త్రవేత్తలు అయితే ఇప్పటికీ కూడా అభిప్రాయపడుతూనే ఉన్నారు. సో మరి ఇలా ఏర్పడినటువంటి సముద్రాల కోసం ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ సముద్రం యొక్క స్ట్రక్చర్ ఏంటి, అసలు ఇందులో ఏమేమి టైప్స్ ఉంటాయి అని మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా బీచ్ చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఇదంతా ఇసుక ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ బీచ్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం కాంటినెంటల్ షెల్ఫ్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ల్యాండ్కి, ఇది ల్యాండ్ అనుకోండి, ఈ ల్యాండ్కి అలానే వాటర్కి మిడిల్గా ఉన్నటువంటి ఏరియా. సో దీన్ని మనం ఏమంటామంటే కాంటినెంటల్ షెల్ఫ్ అని పిలుస్తాం. ఇక్కడ నుంచి
ఈ యొక్క అబిసల్ ప్లెయిన్ అంటే ఇక్కడ సముద్రం లోపల ఉన్నటువంటి ఒక పీఠభూమి ఆకారంలో పూర్తిగా ఏదైతే ఒక బేసన్ ఆకారంలో ఉంటుందో దాన్ని మనం అబిసల్ ప్లెయిన్ అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క రెండింటినీ కలిపేటువంటి వాలుని మనం ఏమని పిలుస్తాం అంటే కాంటినెంటల్ స్లోప్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇవి 3 టైప్స్గా ఉంటాయి. ఒకటి కాంటినెంటల్ షెల్ఫ్, రెండోది కాంటినెంటల్ స్లోప్, థర్డ్ వన్ అబిసల్ ప్లెయిన్. అయితే దీన్నే మనం అబిసల్ జోన్ అని కూడా మనం అనుకోవచ్చు. ఈ యొక్క 3 టైప్స్లో కూడా కొన్ని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. వాటిని కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటిగా. దీనిలో ముందుగా ఈ యొక్క శాండ్ ఏరియా ఉంది కదండి, ఇది ఎప్పుడూ కూడా అలల తాకిడికి గురి అవుతూ ఈ యొక్క వెదరింగ్ ఎరోజన్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఉండేటువంటి ఇసుక ప్రాంతం కానీ రాళ్ళ ప్రాంతానికి కానీ కోతకు గురి చేస్తూ ఉంటాయి. అంటే ఈ యొక్క వెదరింగ్ ఎరోజన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ ఎక్కువగా ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ సముద్రంలో ఉండేటువంటి డస్ట్ కానీ లేదంటే ఏదైనా పార్టికల్స్ కానీ ఇక్కడికి ఈ యొక్క అలల ద్వారా ఏమవుతూ ఉంటాయి అంటే డిపోజిషన్ వచ్చి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ అదే కాదండి, ఈ యొక్క స్లోప్ దగ్గర మనకి ఎక్కువగా మినరల్ సోర్సెస్ అనేవి ఎక్కువగా డిపాజిట్ అయి ఉంటాయి ఈ యొక్క ఏరియాలో. అలానే అబిసల్ ప్లెయిన్ దగ్గర అయితే మనకి కొన్ని డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అయితే ఉన్నాయండి. అందులో మొదటగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్లెయిన్స్ అండ్ ప్లాట్యూస్. ఇక్కడ ఇది మొత్తం ల్యాండ్ కూడా ప్లెయిన్ టైప్లో లేదంటే ప్లాట్యూస్ ఆకారంలో ఉంటుంది అని మనం అయితే చదువుకున్నాం కదా. ఈ యొక్క ప్లాట్యూస్లోనే మనకి డీప్స్ ఉంటాయండి, స్ట్రెంచెస్ ఉంటాయి, రిడ్జెస్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక ప్రాంతం అనేది గోతులుగా అంటే ఇలా ఏర్పడి ఉంటే దీన్ని మనం డీప్స్ అని పిలుస్తాము. ఒకవేళ ఈ యొక్క వెడల్పు అనేది తక్కువ ఉండి ఇంకా బాగా లోతు ఎక్కువగా ఉంటే వీటిని మనం ట్రెంచెస్ అని పిలుస్తూ ఉంటాం. సో అవే కాదండి, రిడ్జెస్ కూడా ఉంటాయి. రిడ్జెస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి హిమాలయన్ బెల్ట్ ఎలా అయితే ఏర్పడిందో ఈ యొక్క సముద్రంలో కూడా ఈ యొక్క వాల్కనిక్ ఎరప్షన్ వల్ల కావచ్చు, ఈ యొక్క ప్లేట్ టెక్టోనిక్స్ మూమెంట్స్ వల్ల కావచ్చు, ఆ ఫోల్డ్స్ వల్ల కావచ్చు, ఏమవుతుందంటే ఇక్కడ రిడ్జెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. రిడ్జెస్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక ప్రాంతం ఇలా ఉంటే ఈ యొక్క ప్లేట్ టెక్టోనిక్స్ కొలైడ్ వల్ల ఏమవుతాయండి, ఆటోమేటిక్గా అక్కడ ల్యాండ్ అనేది ఫోల్డ్ అవ్వడం లేదంటే కనుక మౌంటైన్స్గా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఏర్పడినటువంటి బెల్ట్ని మనం రిడ్జెస్ అని పిలుస్తూ ఉంటాం. సో మనకి అత్యంత పెద్దదైనటువంటి మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అనేది మనకి అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఈ యొక్క హిందూ మహాసముద్రం వరకు వ్యాపించి ఉంది అని అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో మరి ఈ యొక్క ల్యాండ్ ఏరియా అనేది ఇలా ఉంటుంది సముద్రానికి సంబంధించి. మరి ఈ సముద్రంలో ఈ యొక్క వాటర్ అనేది ఉంది. ఈ వాటర్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ అయితే ఉంటాయి. ఏంటంటే ఈ యొక్క వాటర్కి టెంపరేచర్ అనేది ఉంటుంది, సెలనిటీ అంటే లవణీయత అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనం ఈ యొక్క కరెంట్స్ అనేటువంటివి కూడా మనం వింటూ ఉంటాం. ఈ కరెంట్సే కాదండి, మనం టైడ్స్ అని వేవ్స్ అని ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ కూడా వింటూ ఉంటాం. అండ్ వాటితో పాటుగా ఈ యొక్క ఓషన్స్లోనే లేదంటే సీస్లోని మనం ఈ కోరల్ రీఫ్స్ అనేవి ఎక్కువగా వింటూ ఉంటాం. అవేంటో కూడా మనం క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. మనకి ఈ టెంపరేచర్ అనేది సముద్రంలో ఎలా ఉంటుందండి, ఇప్పుడు సాధారణంగా భూమి మీద టెంపరేచర్ ఎలా ఉంటుందండి, ఉపరితలం నుంచి అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి మనం లోపలికి వెళ్ళే కొలది ఒక 32 మీటర్స్ వరకు 1 సెంటిగ్రేడ్ అనేది పెరుగుతూ ఉంటుంది అని మనం అయితే ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. మరి నార్మల్ సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్తేనే ఇక్కడ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ ఎర్త్కి కొన్ని 100 మీటర్ల కిందన ఉన్నటువంటి ఈ యొక్క ప్లేన్స్ అనేవి అంటే ఇవి చాలా వీక్ జోన్స్ అండి. ఎందుకంటే ఎర్త్ యొక్క టెంపరేచర్ అనేది ఇన్సైడ్ మాగ్మా ఫార్మేట్లో చాలా ఎక్కువగా ఉంటుందని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ యొక్క ప్లేన్స్ అనేవి వాటికి దగ్గరగా ఉంటాయి. మరి ఈ యొక్క ప్లేన్స్ దగ్గర ఉన్నటువంటి వాటర్ కూడా ఎప్పుడూ కూడా హీట్గానే ఉంటుంది. సో ఈ యొక్క హీట్ అనేది ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి లోపల ఎక్కువ టెంపరేచర్ అయితే ఉంటుందని మనకి అంచనాలు చెప్తున్నాయి. అండ్ దాంతోపాటుగా ఈ యొక్క ట్రెంచెస్ కానీ డీప్స్ కానీ అబ్జర్వ్ చేసిన వాళ్ళు కూడా అక్కడ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉందని అయితే చెప్పడం జరిగింది. సో మరి టెంపరేచర్ ఒకటేనా కాదు, సెలనిటీ అంటే ఈ యొక్క వాటర్కి ఉప్పు యొక్క సాంద్రత అనేది ఉంటుంది కదా. అంటే ఈ యొక్క లవణీయత అంటే ఏం లేదండి, మనం ఏదైనా వాటర్ కంటెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ వాటర్లో ఎంత సాల్ట్ అనేది డిజాల్వ్ అయి ఉంది అనేది తెలియజేయడమే మనం ఈ యొక్క సెలనిటీగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ml వాటర్ తీసుకున్నాం అనుకోండి, అందులో 35 grams సాల్ట్ ఉంది అనుకోండి. ఇప్పుడు మనం 35:1000 అంటే ఈ యొక్క
సాల్ట్ క్వాంటిటీ అనేది ఈ యొక్క వాటర్ క్వాంటిటీలో ఎంత ఉంది, ఎంత డిజాల్వ్ అయి ఉంది అనేటువంటి రేషియోని తెలియజేయడమే మనం ఈ యొక్క సెలనిటీగా చెప్పుకుంటాం. సో ఈ యొక్క వాటర్ యొక్క సెలనిటీ అనేది 35 ఉంటే నార్మల్ సెలనిటీ అని, ఒకవేళ తక్కువగా ఉంటే లో సెలనిటీ ఉందని, ఒకవేళ 35 కన్నా ఎక్కువగా ఉంటే అది హై సెలనిటీని కలిగి ఉంది అని అయితే మనం చెప్తూ ఉంటాం. అండ్ ఈ యొక్క సెలనిటీతో పాటుగా 3 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ అనేవి మనం ఓషన్స్లో కానీ సీస్లో కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే వేవ్స్. ఈ యొక్క వేవ్స్ అనేవి అంటే తరంగాలు, అలలు. మనం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కెరటాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, సో వాటిని ఏమంటాము అంటే ఈ యొక్క వేవ్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క వేవ్స్ ఎందుకు ఏర్పడతాయి అంటే ఈ యొక్క విండ్స్ యొక్క ప్రభావం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఈ వేవ్స్లోనే అప్పర్ పార్ట్ అండ్ లోయర్ పార్ట్ అనే 2 పార్ట్స్ ఉంటాయి. దీన్ని మనం క్రస్ట్ అని, దీన్ని టఫ్ అని మనం పిలుస్తూ ఉంటాం. అండ్ దాంతోపాటుగా ఈ యొక్క వేవ్స్ అనేవి డిపెండ్స్ ఆన్ విండ్ కాబట్టి ఒకవేళ పవన వేగం అనేది అంటే విండ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉన్న, ప్రెషర్ ఎక్కువగా అప్లై చేసిన ఈ యొక్క వేవ్స్ యొక్క ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ విండ్స్ యొక్క ఎఫర్ట్ అనేది తక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క వేవ్స్ యొక్క ఇంపాక్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఈ వేవ్స్లో కూడా ఇంకా 3 టైప్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే నార్మల్గా ఫ్రీడమ్ వేవ్స్ అని పిలుస్తూ ఉంటారు, అండ్ వాటితో పాటుగా డిస్ట్రక్టివ్ వేవ్స్ అని పిలుస్తూ ఉంటారు, అండ్ వాటితో పాటుగా సునామీస్. అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క వేవ్స్ అనేవి ఏ విధంగానూ ప్రభావితం కాకుండా సాధారణంగా వస్తూ ఉంటే, ఈ యొక్క విండ్ ప్రభావం వల్ల జనరల్గా వస్తూ ఉంటే వీటిని మనం సాధారణంగా ఫ్రీడమ్ వేవ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇవి చాలా నిర్మలంగా, ఆహ్లాదకరంగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ యొక్క డిస్ట్రక్టివ్ వేవ్స్ అనేవి మనకి ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు కానీ, ఈ యొక్క ఎర్త్ మూమెంట్స్ జరిగినప్పుడు కానీ పెద్ద ఎత్తున ఎగసిపడుతూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే చుట్టూ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనసంచారాన్ని కానీ ముంచివేసేలా అయితే ఇవి ఉంటాయన్నమాట. సో ఈ టైంలో ఏం చేస్తారంటే అధికారులు ఆ యొక్క చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి జనాలను ఖాళీ చేపించడం లాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అండ్ దాంతోపాటుగా ఈ యొక్క సునామీ, ఇవి ఏంటంటే భూమి లోపల పెద్ద భూకంపాలు ఎప్పుడైతే రెక్టార్ స్కేల్లో 7, 6, 8 ఈ విధంగా నమోదవుతూ వచ్చిందో ఆ టైంలో ఎగసిపడేటువంటి కెరటాలు అనేవి చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. తెలుసు కదా, మనం మూవీస్లో చూస్తూ ఉంటాం. సో అంత పెద్ద ఎత్తున ఈ యొక్క సునామీ కెరటాలు అనేవి ఎగిసిపడుతూ ఉంటాయి. సో ఇది ఒక ఊరినే ముంచెత్తేలా వస్తూ ఉంటుందన్నమాట. సో వీటినే జపాన్ భాషలో వాళ్ళు ఏమని పిలుస్తారంటే హార్బర్ వేవ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ విధంగా తరంగాల్లో అయితే మనం టైప్స్ అనేవి చూసాం కదా. సో ఇప్పుడు మరి టైడ్స్ అంటే ఏంటండి? జనరల్ వేవ్స్కి మనం క్రస్ట్ టఫ్ ఉంటుందని మనం చెప్పుకున్నాం. కానీ ఈ యొక్క టైడ్స్ అనేవి ఏంటంటే R2 PO2 అని పిలుస్తూ ఉంటారు. అంటే సముద్రం ఇప్పుడు జనరల్ మీన్ లెవెల్ అండి. ఇది ఎప్పుడైతే సముద్రం అనేది జనరల్ మీన్ లెవెల్కి ఉందో సో అది నార్మల్ స్టేజ్. ఒకవేళ ఇది దాటి సముద్రం యొక్క వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యిందో ఏమవుతుంది? బయటకు వస్తూ ఉంటుంది. ఇలా బయటకు వచ్చి అంటే ల్యాండ్ వరకు కూడా బయటకు వచ్చి అంటే ఈ యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ యొక్క ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం టైడ్స్లో వన్ ఆఫ్ ది టైప్ హై టైడ్ లేదంటే PO2 అని మనం పిలుస్తూ ఉంటాం. ఒకవేళ ఈ యొక్క లెవెల్ కన్నా కొంచెం తగ్గింది అనుకోండి, సో దీన్ని మనం PA2 అంటే ఎప్ టైడ్ లేదా లో టైడ్ అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క టైడ్స్ అనేవి ఎప్పుడూ కూడా వెర్టికల్గానే మూవ్ అవుతాయి, కానీ ఈ యొక్క వేవ్స్ అనేవి హారిజంటల్ మూమెంట్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ మీకైతే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ టైడ్స్ కోసం ఇంకా కీ పాయింట్స్ ఏంటి అంటే ఇవి రోజులో 2 సార్లు హై టైడ్ 2 సార్లు లో టైడ్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ 6 hours 12 to 13 minutesకి 1 time ఈ యొక్క వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, అలానే 6 hours 12 minutesకి ఒకసారి ఈ యొక్క వాటర్ లెవెల్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా రోజులో 2 సార్లు హై టైడ్ 2 సార్లు లో టైడ్ ఏర్పడుతూ ఉంటుంది. ఇవి ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటి అంటే సన్ అండ్ మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. వీటి యొక్క ప్రభావం వల్ల వాటర్ అనేది దాని యొక్క లెవెల్ని పెంచడం తగ్గించుకోవడం చేస్తూ ఉంటుంది ఈ యొక్క సన్ అండ్ మూన్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ వల్ల. సో అంతేకాదండి, ఈ యొక్క టైడ్స్ అనేవి మనం ఫుల్ మూన్ లేదంటే న్యూ మూన్ టైంలో అంటే పౌర్ణమి అమావాస్య సమయాల్లో ఏమవుతుందండి, ఈ యొక్క ఎర్త్కి సన్ అండ్ దాంతోపాటుగా మూన్ ఒకే లైన్లో అట్రాక్షన్ అనేది చేయడం వల్ల ఈ యొక్క ఫుల్ మూన్ టైంలో ఈ యొక్క టైడ్స్ అనేవి ఎక్కువగా పెద్దగా వాటర్ లెవెల్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క న్యూ మూన్ టైంలో కూడా
ఎర్త్ని ఈ యొక్క మూన్ అండ్ దాంతోపాటుగా సన్, ఇవి రెండు కూడా సేమ్ డైరెక్షన్స్లో ఎక్కువగా అట్రాక్ట్ చేయడం వల్ల ఈ యొక్క న్యూ మూన్ టైంలో కూడా ఈ యొక్క టైడ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా వేవ్స్ మీద కూడా ఈ యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. సో ఇక మిగిలింది కరెంట్స్. సో ఈ యొక్క టూ డిఫరెన్స్ అంటే వేవ్స్కి టైడ్స్కి మీకైతే డిఫరెన్స్ తెలిసింది. మరి కరెంట్స్ అంటే ఏంటో చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ కరెంట్స్ అనేవి కూడా ఈ యొక్క వాటర్ మూమెంట్సేనండి. సముద్రాల్లో లేదా మహాసముద్రాల్లో అంటే సీస్లో కానీ ఓషన్స్లో కానీ ఏమవుతుంది అంటే హై టెంపరేచర్ అండ్ లో టెంపరేచర్ వాటర్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ యొక్క ఈక్వేటర్ దగ్గర హై టెంపరేచర్ వాటర్ అనేది ఉంటుంది. అలానే మనకి ఈ యొక్క పోల్స్ ఏరియాలో లో టెంపరేచర్ వాటర్ అనేది ఉంటుంది. సో మరి ఈ యొక్క హై టెంపరేచర్ వాటర్ అనేది లో టెంపరేచర్ వాటర్ అనేది ఎప్పుడు కూడా ఒకే చోట ఉండిపోకుండా ఈ యొక్క లో టెంపరేచర్ ఏరియా దగ్గర నుంచి హై టెంపరేచర్ ఏరియాకి ఈ యొక్క వాటర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఒక రివర్ ఫార్మేట్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో వీటిని వార్మ్ కరెంట్స్ అంటారు, వీటిని కోల్డ్ కరెంట్స్ అంటారు. ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి అంటే పోల్స్ దగ్గర నుంచి ఈక్వేటర్ దగ్గర నుంచి పోల్స్కి ఈ యొక్క ప్రవాహాలు అనేవి ప్రయాణం చేసి ఈ యొక్క వాటర్ టెంపరేచర్స్ని న్యూట్రలైజ్ చేయడానికి అయితే ఈ యొక్క కరెంట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో మనం టైడ్స్కి వేవ్స్కి కరెంట్స్కి డిఫరెన్స్ అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క కరెంట్స్ అనేవి టోటల్గా వేవ్స్కి టైడ్స్కి సంబంధం లేవండి. అవి ఇన్సైడ్ ఉండొచ్చు, అబోవ్ కూడా ఉండొచ్చు. ఈ యొక్క వాటర్లోనే ఈ యొక్క కోల్డ్ కరెంట్స్ని వార్మ్ కరెంట్స్ని న్యూట్రలైజ్ చేస్తూ మూవ్ అవుతూ ఉంటాయి. అంటే పోల్స్ దగ్గర నుంచి ఈక్వేటర్ దగ్గరికి కోల్డ్ కరెంట్స్, ఈక్వేటర్ దగ్గర నుంచి పోల్స్ దగ్గరికి వార్మ్ కరెంట్స్ అనేవి ఎల్లవెల్ల మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ డిఫరెన్సెస్ని మీరు క్లియర్గా గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలానే ఈ యొక్క టైడ్స్ కూడా కొరియాలిస్ ఎఫెక్ట్ని ఆధారం చేసుకొని మూవ్ అవుతూ ఉంటాయి. సో లాస్ట్ టైం ఎవరో ఒక కామెంట్ పెట్టారండి, మాన్సూన్స్ టైంలో కొరియాలిస్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా అవుతుంది అని అయితే అది కామెంట్ నాకు తెలిసి అది ఒకసారి చూడండి. మన ఇండియా జనరల్లీ నేను నార్మల్గా వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, హిమాలయన్ బెల్ట్ ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ నుంచి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా మనకి ఏంటండి ఏషియన్. ఇక్కడ సైబేరియా ఉంటుందని మనకు తెలుసు. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉండేటువంటి విండ్స్ ఏంటండి నార్త్ ఈస్ట్ విండ్స్ అనమాట. నార్త్ ఈస్ట్ విండ్స్. ఇక్కడ ఉండేటువంటి విండ్స్ ఏంటండి సౌత్ ఈస్ట్ విండ్స్ అనమాట. అలానే ఇక్కడ చూడండి, ఈ పక్క ఉండేటువంటి విండ్స్ ఏంటండి సౌత్ వెస్ట్ విండ్స్. అలానే ఈ పక్క ఉండేటువంటి విండ్స్ ఏంటండి నార్త్ వెస్ట్ విండ్స్ అనమాట. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల మనకి సౌత్ సైడ్ డైరెక్షన్లో వచ్చేటువంటి విండ్స్ కావచ్చు, వాటర్ మూమెంట్స్ కావచ్చు, ఏమవుతాయండి సౌత్ డైరెక్షన్లోంచి దాని యొక్క లెఫ్ట్కి మూవ్ అవుతాయని మనకు తెలుసు. అలానే నార్త్ డైరెక్షన్లో దాని యొక్క రైట్కి మూవ్ అవుతాయని మనకు తెలుసు. సో ఈ యొక్క కాన్సెప్టే కొరియాలిస్. ఇక్కడ సౌత్ ఈస్ట్ మీకు ఎందుకు డౌట్ వచ్చింది అంటే ఇక్కడ సౌత్ వెస్ట్ విండ్స్ అనేవి ఇక్కడ లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది సమ్మర్లో. సో ఇక్కడ ఉన్నటువంటి విండ్స్ అనేవి అంటే ఓషన్ మీద విండ్స్ ఉంటాయి కదండి. సో ఇవి హై ప్రెషర్ని కలిగి ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయి అని మనం చెప్పుకున్నాం, ఇక్కడ నుంచి మూమెంట్ అనేవి ఉంటాయని మనం తెలుసు. సో ఈ యొక్క విండ్స్ అనేవి యాక్చువల్లీ ఇక్కడ విండ్స్ కాదండి, ఈ యొక్క సౌత్ ఈస్ట్ రీజన్లో ఉండేటువంటి ట్రేడ్ విండ్స్ అనేవి జెట్ స్ట్రీమ్స్ వల్ల మనకి ఇలా వెళ్ళాల్సిన విండ్స్ అనేవి ఇలా మూవ్ అవుతాయి. సో ఇక్కడికి వచ్చిన విండ్స్ ఇక్కడికి వచ్చేటప్పటికే అంటే ఇవి కింద జరుగుతుందండి ఇది. సో ఇలా మూవ్ అయ్యేటప్పటికి ఏమవుతుంది అంటే ఇక్కడ ఏర్పడినటువంటి లో ప్రెషర్ అనేది హై ప్రెషర్ దగ్గర నుండి విండ్స్ని లాక్కోవడానికి ఈ యొక్క హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్స్ అనేవి మూవ్ అవుతూ ఉండడానికి ట్రై చేస్తాయి. సో ఇక్కడికి వస్తున్న విండ్స్ ఏమవుతాయి ఆటోమేటిక్గా ఇక్కడ నుండి డైరెక్షన్ తీసుకొని ఇలా మూవ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ యొక్క కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ లేదా సౌత్ ఈస్ట్ విండ్స్ అనేవి యాక్చువల్లీ కొరియాలిస్ ఫోర్స్ వల్ల వచ్చినవే, కానీ అవి ఏంటంటే ఇక్కడ సౌత్ వెస్ట్ విండ్స్గా మారి అంటే నైరుతి పవనాలు అనేవి మనకి ఈ యొక్క లో ప్రెషర్ని కవర్ చేయడానికి నార్త్ ఈస్ట్ సైడ్ వెళ్తాయన్నమాట. సో ఆ టైంలో మనం ఈ యొక్క సౌత్ వెస్ట్ నుండి విండ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలు, సౌత్
వెస్ట్ మాన్సూన్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో అయితే ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మరి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ కూడా ఉన్నాయి కదండి. సో ఇవి ఇక్కడ నుంచి మనకి మూమెంట్ అనేవి ఇలా ఉంటాయి అనుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నార్త్ వెస్ట్ నుంచి ఇలా స్ట్రైట్ గా మూవ్ అవ్వాల్సిన విండ్స్ అనేవి ఏమవుతాయి, ఇలా డైరెక్షన్ తీసుకుంటున్నాయి. ఇలా డైరెక్షన్ తీసుకున్న విండ్స్ అనేవి ఏమవుతాయంటే ఇక్కడ ఏర్పడినటువంటి లో ప్రెషర్ని, అంటే వింటర్ సీజన్స్లో ఇక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, సో ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ అనేది జనరల్లీ వాటర్కి స్లోగా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ లో ప్రెషర్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్స్ అనేవి మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి వస్తున్న ట్రేడ్ విండ్స్, జెట్ స్ట్రీమ్స్ వల్ల ఏమవుతాయండి, ఆటోమేటిక్ ఇక్కడ నుంచి విండ్స్ అనేవి ఇక్కడికి మూవ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ టైంలో మనకి ఏమేమిటి సైక్లోన్స్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాము. అండ్ దాంతోపాటుగా ఈ యొక్క తమిళనాడు ఏరియా కానీ మనకి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఏరియాలో కూడా ఈ యొక్క పవనాలు, ఈ యొక్క నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఈశాన్య ఋతుపవనాల వల్ల ఈ రెండు ప్రాంతాలు కూడా వర్షపాతం పొందే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మీకు క్లారిటీ అయితే వచ్చింది. సో అసలు టాపిక్ ఏంటండి మనది, ఈ యొక్క కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఈ యొక్క కరెంట్స్ కూడా ఎలా మూవ్ అవుతాయి అంటే జనరల్గా ఈ యొక్క నార్త్ సైడ్ ఉన్నటువంటి కరెంట్స్ అనేవి దాని యొక్క రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క సౌత్ సైడ్ ఉన్నటువంటి కరెంట్స్ అనేవి దాని యొక్క లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటాయి. సో కరెంట్స్ మీద కూడా విండ్స్ మీద కూడా ఈ యొక్క కొరియాలిస్ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది అని మీకు క్లియర్గా అర్థమైంది. కానీ ఈ యొక్క ఓషన్ కరెంట్స్ అనేవి ఏర్పడడానికి రీజన్స్ ఏంటి అంటే అది పూర్తిగా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు కూడా ఒక పరిశోధన లాగానే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా దీనికి రీజన్స్ అనేవి వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే ఈ యొక్క సన్ అండ్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అని అండ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఓషనిక్ వర్కింగ్ ప్రొసీజర్స్ అని వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారనమాట. సో ఇక ఈ సముద్రాల్లో కానీ లేదంటే ఓషన్స్లో కానీ మనం అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటామండి, కోరల్ రీఫ్స్. అసలు ఈ కోరల్స్ అంటే ఏంటి, కోరల్ రీఫ్స్ అంటే ఏంటో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జనరల్గా మనకి ఎబ్సెల్ ప్లైన్ అంతా కూడా ఏమై ఉంటుందండి, ఈ యొక్క శాండ్తో, ఆర్గానిక్ పార్టికల్స్తో అండ్ దాంతోపాటుగా స్ట్రాంగ్ ప్లెయిన్స్తో ఏర్పడిపోయి ఉంటుంది. ఈ యొక్క ప్లెయిన్లో ఉన్నటువంటి డిపాజిట్స్ అనేవి ఈ యొక్క వాటర్ ఎరోజన్ ప్రాసెస్ వల్ల లేదంటే ఈ యొక్క మెరైన్ యానిమల్స్ యొక్క డెడ్ ఆర్గానిక్ మెటీరియల్స్ వల్ల ఈ డిపాజిషన్స్ అనేవి ఇక్కడ అంటే ఈ యొక్క ఓషనిక్ ప్లెయిన్లో జరుగుతూ ఉంటాయి. సో ఈ యొక్క డిపాజిట్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయండి, టెరిజీనియస్ అండ్ దాంతోపాటుగా ప్యాలియోజెనిక్. అంటే ఈ యొక్క ఆర్గానిక్ డిపాజిషన్స్ని మనం ప్యాలియోజెనిక్ అంటాం. ఈ యొక్క ఎరోజన్ వెదరింగ్ ప్రాసెస్ వల్ల వచ్చేటువంటి మెటీరియల్ అంతా కూడా మనకి టెరిజీనియస్గా చెప్పొచ్చు. సో ఇలా ఉన్నటువంటి డిపాజిట్స్ నుంచి క్రిమి కీటకాలు అనేవి తయారవుతూ ఉంటాయి, ఇన్సెక్ట్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. సో ఏమవుతుందండి, మనకి ఈ యొక్క ఈక్వేటర్ ఏరియాలో వాటర్ అనేది హాట్గా ఉంటుందని మనకు తెలుసు. హాట్గా ఉన్నప్పుడు అక్కడ న్యూట్రల్ కండిషన్స్ అనేవి ఏర్పడితే అక్కడ జీవి అనేది ఖచ్చితంగా ఏర్పడుతుందని మనకు తెలుసు. సో ఈ యొక్క ఈక్వేటర్ అయినటువంటి ట్రాపికల్ జోన్ లేదంటే సబ్ ట్రాపికల్ జోన్స్లో కూడా మనకి ఏం జరుగుతూ ఉంటుందండి, ఈ యొక్క కోరల్ రీఫ్స్ అనేవి సముద్రాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి కోరల్ పాలిప్స్ అనేటువంటి పురుగులతో నిండినటువంటి ఒక రకమైనటువంటి హౌసింగ్ ఫార్మెట్స్ అన్నమాట. ఇవి రకరకాల రంగులతో గ్రీన్, ఎల్లో, పింక్, వైట్ లేదంటే ఇండిగో కలర్స్లో కూడా ఇవి రిప్రజెంట్ అవుతూ ఉంటాయి. సో ఈ యొక్క కీటకాలు అనేవి గుంపులుగా కాలనీస్ని డిజైన్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఇలా కాలనీస్ని డిజైన్ చేసుకొని అవి ఒకదానితో ఒకటి కలుపుకొని ఈ యొక్క రీఫ్స్గా ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ యొక్క కోరల్ పోలిప్స్ అనేవి నివసించేటువంటి ఇళ్ళనే కోరల్ రీఫ్స్ అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కోరల్ రీఫ్స్ ఏర్పడినటువంటి ఐలాండ్స్నే మనం కోరల్ ఐలాండ్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ యొక్క కోరల్ పోలిప్స్ మాత్రమే ఈ యొక్క కోరల్ ఐలాండ్స్కి రీజన్ అంటే అవే కాదండి, సముద్రంలో ఉండేటువంటి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరైన్ యానిమల్స్ కానీ అండ్ దాంతోపాటుగా కాల్సేరియస్ ఆల్గే, ఫోరామినిఫెరా అండ్ ఎకైనోడెర్మ్స్. సో ఇలాంటి మెరైన్ క్రీచర్స్ కూడా ఈ యొక్క కోరల్ ఐలాండ్స్ ఏర్పడడానికి చాలా ఎక్కువగా దోహదం చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మన యొక్క ఓషనోగ్రఫీలో కీ ఫ్యాక్టర్స్ అయినటువంటి అన్ని టాపిక్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఈ యొక్క ఓషనోగ్రఫీకి ఇంకా ఇన్డెప్త్ మెటీరియల్ అనేది యాడ్ చేసుకొని అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు ఖచ్చితంగా కామెంట్ చేసి, సో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ప్రాక్టీస్ని ఎన్హాన్స్ చేసుకొని అయితే ఈ యొక్క ఫిజికల్ జియోగ్రఫీ మొత్తాన్ని
క్లియర్ కట్గా అయితే చదవడానికి ట్రై చేయండి. సో వీటితో పాటుగా మనం డిస్కస్ చేయాల్సిన ఇంకో టాపిక్ ఏంటండి, ఎన్విరాన్మెంట్. సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కూడా చాలా హ్యూజ్ టాపిక్ అండి. సో ఈ యొక్క హ్యూజ్ టాపిక్లో ఉండేటువంటి మనకి బేసిక్ అవుట్లుక్ అండ్ దాంతోపాటుగా మనకి ఈ యొక్క ఫిజికల్ జియోగ్రఫీకి రిలేట్ అయినటువంటి 2 టాపిక్స్, ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దాంతోపాటుగా సాయిల్స్, ఇవి 2 టాపిక్స్ని డెప్త్గా ఈ వీడియోలో మనం మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం. మొదటిగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అంటే ఏంటండి, మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలు అని మనం చిన్నప్పటి నుండి చదువుతున్నాం. ఇంకా మనకి క్లియర్గా అర్థం అవడానికి నేనేమని చెప్తానంటే, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని, ఈ యొక్క భూమి మీద మనం ఏ స్పియర్స్ని చూస్తామండి, అట్మాస్ఫియర్ చూస్తాం, లిథోస్పియర్ చూస్తాం, హైడ్రోస్పియర్ చూస్తాం అండ్ దాంతోపాటుగా బయోస్పియర్ చూస్తాం. సో ఈ యొక్క అన్ని స్పియర్స్ని మనం కలుపుకొని మనం ఎన్విరాన్మెంట్గా చెప్పొచ్చు. సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో మనకి ఈ యొక్క మానవ మనుగడకి అవసరమయ్యేటువంటి ఎన్నో ఖనిజాలు అంటే మినరల్స్ అండ్ దాంతోపాటుగా ఈ యొక్క రిసోర్సెస్ అనేవి ఎక్కువగానే లభ్యమవుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క రిసోర్సెస్తో మానవుడు కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకొని మంచిగా బతుకుతున్నాడా? లేదండి. ఎప్పుడైతే మనకి ఆదిమ మానవుడు అంటే స్టార్టింగ్ స్టేజ్లో మానవుడు ఏర్పడినప్పుడు ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ని అవసరం నిమిత్తం కొంచెం కొంచెంగా వాడుకుంటూ ఈ యొక్క వాతావరణాన్ని పాడు చేయకుండా ఎంతో సంతోషకరమైనటువంటి జీవనాన్ని గడిపేవాడు. సో ఈ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క వనరులన్నింటినీ కూడా మానవుడు దుర్వినియోగం చేస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఒక దుర్భరమైనటువంటి లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంతేనా, ఈ యొక్క వనరుల కోసం మానవుడు భూమి లోపలికి చేరుకుంటున్నాడు, వాతావరణ పొరల్ని చీల్చుకుంటున్నాడు అండ్ దాంతోపాటుగా చంద్రుడి మీదకి పక్క గ్రహాల మీదకి కూడా అంతరిక్ష పరిశోధనలు జరుపుతూ ఉన్నాడు. సో ఈ యొక్క రిసోర్సెస్ యొక్క స్కేర్సిటీ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ జనరేషన్స్కి ఎక్కువగానే ఉంటుందని అయితే చెప్పొచ్చు. దాంట్లో మరీ ముఖ్యంగా వాటర్ స్కేర్సిటీ అనేది ఇప్పటి నుంచి మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం జాగ్రత్తగా అందుకనే వాటర్ని ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. సో ఆ విషయం పక్కన పెడితే అసలు ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో ఏమేమి అబ్జర్వ్ చేస్తాం? ఒకటి జీవులు, 2 నిర్జీవులు అంటే బయోటిక్, అబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే లైవ్గా అంటే బ్రతుకున్నటువంటి జీవం కలిగినటువంటివి అండ్ జీవం లేని వస్తువులు లేదంటే ఈ యొక్క మొక్కలు, అడవులు ఇవన్నీ కూడా దాని కేటగిరీలోకి వస్తాయి. సో ఇక్కడ ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఈ రెండింటితోని మిళితమై ఉంది, కంబైన్ అయి ఉందని మనం తెలుసుకోవచ్చు. మరి ఈ 2 కూడా ఎప్పుడు ఈ యొక్క బయోటిక్, అబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ యొక్క జీవులు అనేవి నిర్జీవులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. సో ఈ యొక్క ఆధారపడి జీవిస్తూ ఈ యొక్క రెండింటి మధ్య జరిగేటువంటి సంక్లిష్టతనే మనం ఈకోసిస్టమ్గా చెప్తూ ఉంటాం. సో ఈ యొక్క నిర్జీవ కారకాల వల్ల ఈ యొక్క జీవుల మీద ప్రభావం పడుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క పరిసరాల ప్రభావం అనేది జీవుల మీద ఉంటుంది. అలానే ఈ యొక్క జీవుల ప్రభావం కూడా ఈ యొక్క పరిసరాల మీద, నిర్జీవ కారకాల మీద ఎక్కువగానే ఉంటుందని తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క ఎర్త్ మీద మొత్తం జీవులతో కూడినటువంటి ఒక స్పియర్నే మనం బయోస్పియర్గా చెప్తూ ఉంటాం. సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్కి, ఈకో సిస్టమ్కి, ఈ యొక్క బయోస్పియర్కి డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది. మరి ఈ యొక్క టోటల్ స్ట్రక్చర్లో ఎన్విరాన్మెంట్లో మనకి ఎనర్జీ సోర్స్ ఏంటండి అంటే గనక సూర్యుడి నుంచి మొక్కలు అనేవి శక్తిని తీసుకుంటూ ఉంటాయి. అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఈ యొక్క ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా అది ఎనర్జీని సన్లైట్ని యూజ్ చేసుకొని ఇచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇలా తయారు చేసుకున్నటువంటి మొక్కలు ఈ యొక్క జీవులు అనేవి తినటం వల్ల ఈ యొక్క శక్తి ప్రవాహం అనేది ఈ యొక్క మొక్కల నుంచి ఈ యొక్క జీవుల్లోకి అంటే ఈ యొక్క హ్యూమన్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అనేది ఒక్కొక్క ఈకోసిస్టంలో ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటుంది. అది మొక్కల నుంచి మానవులకే కాదండి, జంతువుల నుంచి జంతువులకి మొత్తం మీద ఈ ఫుడ్ చైన్ ప్రాసెస్ ద్వారా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క యానిమల్స్ కానీ మనుషులు కానీ ఇవన్నీ కూడా కలిపి కంబైన్గా జీవిస్తూ ఉంటాయి కదా. సో ఇలా గుంపులుగా జీవించడాన్ని మనం కమ్యూనిటీ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ కమ్యూనిటీలో ఒకే జాతి జంతువులు లేదా మానవులు ఇలా మనం వ్యత్యాసం చూసుకొని వాటి యొక్క సమూహాన్ని కొలిచినట్లయితే దాన్ని మనం పాపులేషన్, జనాభా అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ పాపులేషన్ లేదా కమ్యూనిటీలో ఉండేటువంటి జీవులు అనేవి నిరంతరం యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటాయి. వాటిని మనం యాక్షన్స్ గాను, ఒకవేళ ఈ యొక్క అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే నిర్జీవ కారకాలకి అనుగుణంగా ఒకవేళ ఇవి పనులు చేస్తూ ఉంటే కనుక వీటిని మనం రియాక్షన్స్ గాను, ఒకవేళ ఈ యొక్క బయోటిక్ అండ్ అబయోటిక్ 2 ఫ్యాక్టర్స్ కూడా కంబైన్గా యాక్టివిటీస్లో పార్టిసిపేషన్ కనుక ఉంటే దీన్ని మనం
కోయాక్షన్స్ గాను మనం చెప్పుకోవచ్చు. మనకి ఈ యొక్క ఈకో సిస్టంలో కూడా ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది న్యాచురల్ ఈకో సిస్టమ్ అండ్ సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ ఈకో సిస్టమ్. అంటే మానవుల ద్వారా తయారు చేయబడేటువంటి ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్టిఫిషియల్గా చెప్పుకోవచ్చు. అయితే న్యాచురల్గా ఏర్పడేటువంటి ఈకో సిస్టంలో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి టెరిస్ట్రియల్ ఈకో సిస్టమ్ అండ్ సెకండ్ వన్ మెరైన్ ఈకో సిస్టమ్ లేదా అక్వాటిక్ ఈకో సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క టెరిస్ట్రియల్ ఈకో సిస్టంలో మనం ఎగ్జాంపుల్గా ప్లాట్యూస్లో లేదంటే ప్లెయిన్స్లో ఉండేటువంటి జీవరాశుల్ని మనం ఆ యొక్క ప్రాంతంలో నివసించగలిగేటువంటి జీవరాశి మొత్తాన్ని కూడా మనం వన్ ఆఫ్ ది ఈకో సిస్టమ్గా మనం గుర్తించవచ్చు. అండ్ దాంతోపాటుగా ఈ యొక్క అరణ్యాల్లో అంటే అడవుల్లో ఫారెస్ట్ ఏరియాస్లో ఏమవుతూ ఉంటుంది, అక్కడ కూడా జీవులు అనేవి నివసిస్తూ ఉంటాయి. సో అదొక ఈకో సిస్టమ్గా మనం తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఎడారి ప్రాంతాల్లో కూడా మనం ఎక్కువగా ఈ యొక్క జీవులను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అదొక ఈకో సిస్టమ్ అనమాట. సో ఈ 3 కూడా ఎగ్జాంపుల్గా టెరిస్ట్రియల్ ఈకో సిస్టంలో చెప్పుకోవచ్చు. ఈ యొక్క మెరైన్ ఈకో సిస్టంలో ఈ యొక్క వాటర్ లేక్స్లో నివసించేటువంటి జీవుల మొత్తాన్ని కూడా ఒక ఈకో సిస్టమ్గా చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క సాల్ట్ వాటర్లో అంటే ఈ యొక్క సముద్రాలు, మహాసముద్రాలు ఇలా ఇక్కడ జీవించేటువంటి జీవుల్ని ఒక ఈకో సిస్టమ్గా చెప్పుకోవచ్చు. అలానే నదుల్లో కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో మనం నివసించేటువంటి జీవుల్ని అదొక ఈకో సిస్టమ్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈకో సిస్టమ్ అంటే ఏదైనా ఒక ప్రాంతంలో నివసించగలిగేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీచర్స్, యానిమల్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ పాపులేషన్స్ లేదంటే కమ్యూనిటీ బేస్ పక్షులు, జంతువులు, కీటకాలు ఇవన్నీ కావచ్చు, మానవులు కావచ్చు, ఇక్కడ ఆ ప్రాంతంలో నివసించగలిగేటువంటి టోటల్ కమ్యూనిటీని మనం ఒక ఈకో సిస్టమ్గా తీసుకోవచ్చు. సో మరి ఆర్టిఫిషియల్ ఈకో సిస్టమ్ ఏంటండి? సో ఇందులో మనం క్రాప్ ల్యాండ్ ఈకో సిస్టమ్ చెప్పుకోవచ్చు, అండ్ ఇండస్ట్రియల్ ఈకో సిస్టమ్ చెప్పుకోవచ్చు, అండ్ దాంతోపాటుగా ల్యాబొరేటరీస్ ఈకో సిస్టమ్ చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క పంటలు పండడానికి అక్కడ తగినటువంటి వాతావరణాన్ని లేదంటే జీవుల యొక్క పెంపకాన్ని ఈ యొక్క రైతులు చేపడుతూ ఉంటారు. సో వాళ్ళు మ్యాన్స్ ఇంజనీర్డ్ ఈకో సిస్టమ్స్ని డిజైన్ చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ల్యాబొరేటరీస్లో కూడా అలానే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో కూడా వాళ్ళు తగ్గిన ఈకో సిస్టమ్ని డిజైన్ చేసుకొని ఈ యొక్క ఆర్టిఫిషియల్గా ఈకో సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో వీటిని ఆర్టిఫిషియల్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇవే కాదండి, క్రాఫ్ట్ ఈకో సిస్టమ్ అండ్ మైక్రోబయాలజికల్ ఈకో సిస్టమ్ అని కొత్త సిస్టమ్స్ కూడా ఇప్పుడు పుట్టుకొస్తూ ఉన్నాయి. సో ఇలా ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, అందులో ఈకో సిస్టమ్ అంటే ఏంటి, అండ్ బయోస్పియర్ మాట్లాడుకున్నాం కదా. మరి ఈ యొక్క బయోస్పియర్లోనే బయోడైవర్సిటీ అనే ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. ఈ యొక్క బయోడైవర్సిటీ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏ జీవైనా సరే ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకడం అనేది జరగదు. ఎందుకంటే ఈ యొక్క జీవులు అనేవి ఎప్పుడు నిరంతరం ఒక జీవి మీద ఇంకొక జీవి కానీ, ఒక జీవి ఇంకొక పరిసర ప్రాంతాల మీద కానీ, లేదంటే చుట్టుపక్కల పరిస్థితుల మీద కానీ, లేదంటే ఈ యొక్క నిర్జీవ కారకాల మీద, ఈ యొక్క అబయోటిక్ ఫ్యాక్టర్స్ మీద కానీ ఎప్పుడు కూడా డిపెండ్ అయ్యే ఉంటుంది. అది ఆహారం కోసం కావచ్చు, ప్రత్యుత్పత్తి కోసం కావచ్చు, లేదంటే నివాసం కోసం కావచ్చు. సో ఇలా ఒకదాని మీద ఇంకొకటి నిరంతరం ఆధారపడి జీవించడమే ఈ యొక్క బయోడైవర్సిటీ అన్నమాట. ఇందులో 3 టైప్స్ ఉంటాయి: జెనెటిక్ బయోడైవర్సిటీ, స్పీసీస్ బయోడైవర్సిటీ, అండ్ థర్డ్ వన్ ఈకోసిస్టమ్ బయోడైవర్సిటీ. ఇందులో ఫస్ట్ది జెనెటిక్ బయోడైవర్సిటీ. ఇందులో చూడండి, ఏదైనా ఒక జాతి లేదంటే ఒక పాపులేషన్ సంబంధించి మనం తీసుకున్నాం అనుకోండి, దానిలో జన్యుపరమైనటువంటి చేంజెస్ అనేవి, ఈ జెనెటిక్ చేంజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఒకే ప్రాంతంలో ఉండేటువంటి ఒక కుందేళ్ళ గుంపుని తీసుకున్నాం అనుకోండి, ఒక కుందేలు ఒకే వయసులో ఉన్న కుందేళ్ళన్నీ ఒకే రకంగా ఉండవు. ఒకటి ఎత్తు తక్కువ, ఒకటి ఎత్తు ఎక్కువ, అండ్ రంగులో కూడా కొంచెంగా వ్యత్యాసం. సో జనాభాలో ఉండేటువంటి ఈ యొక్క డిఫరెన్సెస్, సేమ్ పాపులేషన్లో ఉండేటువంటి ఈ యొక్క డిఫరెన్సెస్నే మనం ఏమని చెప్తామంటే జెనెటిక్ బయోడైవర్సిటీ. అంటే చేంజ్, సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది జన్యుపరంగా వస్తే కనుక ఇవి జెనెటిక్ చేంజెస్ అనమాట. ఒకవేళ స్పీసీస్ డైవర్సిటీ కోసం చెప్పుకోవాలి అంటే ఈకో సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అనేవి నిరంతరం బ్రతుకుతూ ఉంటాయి. సో ఇవి డిఫరెన్స్ అనేది అవుతున్నాయి కదండి. సో ఈ డిఫరెన్షియేట్ని మనం ఒకే జాతిలో ఉండేటువంటి జీన్స్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే అది జెనెటిక్ చేంజ్. ఇందులో మనం ఎకో సిస్టంలో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీచర్స్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే దీన్ని మనం స్పీసీస్ బయోడైవర్సిటీ అంటే ఈ యొక్క
జంతువులు కావచ్చు, అక్కడ నివసించేటువంటి రకరకాల జీవులు కావచ్చు, వీటి మధ్య వ్యత్యాసాన్ని తెలిపేది ఏంటంటే స్పీసీస్ బయోడైవర్సిటీ. సో అక్కడ ఉన్నటువంటి స్పీసీస్ యొక్క చేంజ్ని ఇది తెలియజేస్తుంది. ఒకవేళ ఈకోసిస్టమ్ బయోడైవర్సిటీ అంటే మరి ఇలా ఒక డిఫరెంట్ స్పీసీస్తో ఉన్నటువంటి ఒక ఈకోసిస్టమ్ ఉంది, అలానే ఇంకొక ఈకోసిస్టమ్ ఉంది. ఒక ఈకోసిస్టంలో అంటే ఇప్పుడు చూడండి, మంచినీటి సరస్సుల్లో బ్రతికేటువంటి జీవులు ఇక్కడ డిఫరెన్షియేట్ అవుతూ ఉన్నాయి కదా. సో ఇక్కడ బ్రతికినటువంటి జీవులు ఉప్పు నీటిలో బ్రతకగలవా? సో అక్కడ ఈకోసిస్టమ్ అనేది వేరుగా ఉంటుంది. సో ఈ యొక్క ఈకోసిస్టమ్ డైవర్సిటీస్ని అంటే టోటల్గా ఈకోసిస్టమ్ మొత్తం డైవర్స్ అయిపోతుంది ఇక్కడ. సో ఈ ఈకోసిస్టమ్ వేరు, ఈ యొక్క ఈకోసిస్టమ్ వేరు. అలాగే నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి జీవులు అనేవి అక్కడే అలవాటు పడి ఆ యొక్క ప్రాంతానికి అనుగుణంగా ఉండేటువంటి పరిస్థితుల్లో జీవించడానికి అవి తయారయ్యాయి. సో ఇదొక ఈకోసిస్టమ్. ఈ యొక్క ఈకోసిస్టమ్ డైవర్సిటీస్ ఉన్నాయి చూడండి, దీన్ని మనం ఈకోసిస్టమ్ డైవర్సిటీస్ అని చెప్పుకోవచ్చు. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా మీకు క్లారిటీ కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇన్డెప్త్గా ఏదన్నా చిన్న షార్ట్లో కానీ లేదా నెక్స్ట్ వీడియోలో కానీ నేను మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ యొక్క టోటల్ ఎన్విరాన్మెంటల్ స్ట్రక్చర్ కోసం మీకు అయితే ఒక ఐడియా అయితే ఏర్పడింది. ఇప్పుడు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని వేధిస్తున్న ఒక సమస్య ఏంటి అంటే పొల్యూషన్. ఈ యొక్క పొల్యూషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఈ పొల్యూషన్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. పొల్యూషన్ కోసం షార్ట్గా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎయిర్లో కానీ వాటర్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్లో మనకి ఈ యొక్క కంటామినెంట్ అంటే ఈ యొక్క పొల్యూటెడ్ పార్టికల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అది ఒక లెవెల్ వరకు ఉంటే పర్లేదండి, కానీ ఈ యొక్క లెవెల్ దాటి పొల్యూటెంట్స్ అనేవి అందులో గనక కలిస్తే ఈ యొక్క పొల్యూటెంట్స్ యొక్క క్వాంటిటీ అనేది బాగా విపరీతంగా పెరిగిపోతే అప్పుడు పొల్యూషన్ ఏర్పడింది అని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయిజనస్ పొల్యూటెంట్స్ అనేవి ఒక లెవెల్ వరకు ఉన్నాయి. కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఏమవుతుందంటే ఈ లెవెల్ మరీ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. సో అక్కడ ఎయిర్ అనేది పూర్తిగా కలుషితం అయిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి పొల్యూటెడ్ ఎయిర్ ఈ యొక్క నార్మల్ అట్మాస్ఫియర్ లో మెర్జ్ అవుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ మొత్తం కూడా పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. అలానే వాటర్లో కూడా అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ అనేవి మరీ ఎక్కువగా లేదంటే హైలీ పాయిజన్డ్ పొల్యూటెంట్స్ అనేవి అందులో కలవడం వల్ల అక్కడ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా పొల్యూట్ అవుతున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి అంటే గనక ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అండ్ వీటితో పాటుగా మెరైన్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ అంటే సౌండ్ పొల్యూషన్ అని చెప్తూ ఉంటారు, రేడియో యాక్టివ్ పొల్యూషన్, కెమికల్ పొల్యూషన్, థర్మల్ పొల్యూషన్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ అనేవి ఈ యొక్క ప్రెజెంట్ సిచ్యువేషన్స్ని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈ యొక్క పొల్యూషన్ వల్ల మానవ జీవితమే ఇంపాక్ట్ అవ్వట్లేదండి, ఈ యొక్క పరిసరాలు కూడా అంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కూడా, ఈ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి కీ ఫ్యాక్టర్స్ అయినటువంటి ల్యాండ్, ఎయిర్, వాటర్, థర్మల్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యి మానవ జీవితానికి ఒక పెద్ద సవాలుగా మారుతూ ఉన్నాయి. సో ఈ పొల్యూషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ ఫ్యాక్టర్స్ అయినటువంటి ఎన్విరాన్మెంటల్ టాపిక్స్ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. సో న్యాచురల్ రిసోర్సెస్లో ఒకటైనటువంటి సాయిల్. సో దీనికోసం మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. మనకి రిసోర్సెస్ అనగానే 2 టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. ఒకటి రెన్యూవబుల్, రెండోది నాన్ రెన్యూవబుల్. అంటే ఏదైనా ఒక రిసోర్స్ని మనం తిరిగి మళ్ళీ దాన్ని ఉత్పత్తి చేయగలం అనమాట. సో తిరిగి రీప్రొడ్యూస్ అనేది మనం చేసుకోవచ్చు. వాటిని మనం రెన్యూవబుల్ అని పిలుస్తూ ఉంటాం. మనం రీప్రొడ్యూస్ అనేది చేయలేకపోతే వాటిని నాన్ రెన్యూవబుల్ సోర్సెస్గా చెప్తూ ఉంటాం. సో రెన్యూవబుల్కి ఎగ్జాంపుల్గా మనం ఫారెస్ట్ ఏరియాస్ కావచ్చు, క్రాప్ ఏరియాస్ కావచ్చు, వీటిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మరి ఈ యొక్క నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏంటండి? కోల్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఇవన్నీ కూడా మనం జియోలాజికల్ స్కేల్ చెప్పుకున్నప్పుడు దట్టమైన అడవి ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క ఎర్త్ మూమెంట్స్ వల్ల లోపల కృంగిపోయి లోపల ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ గాను కోల్ కానీ ఏర్పడి ఉన్నాయని మనం చెప్పుకున్నాం. సో ఇవి ఒకవేళ కనుక తరిగిపోతే ఇన్ని బిలియన్ సంవత్సరాల టైం పట్టినటువంటి ఈ యొక్క సోర్సెస్ మళ్ళీ రీప్రొడ్యూస్ అనేవి ఖచ్చితంగా చేసుకోలేము. ఇవి తయారు కావాలి అంటే ఖచ్చితంగా కొన్ని బిలియన్ సంవత్సరాలు పడుతుంది. సో అప్పుడున్నటువంటి కండిషన్స్ ఇప్పుడు లేవు కాబట్టి ఖచ్చితంగా వీటిని మనం మళ్ళీ తయారు చేసుకోలేము. సో ఈ యొక్క రిసోర్సెస్లో మనకి ఇంపార్టెంట్ ల్యాండ్ రిసోర్స్లో ఉన్నటువంటి సాయిల్స్. సో దానికోసం మనం మాట్లాడుకోవడానికి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కోసం మీకు బ్రీఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో
ఈ సాయిల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి, ఇది అసలు రెన్యూబులా నాన్ రెన్యూబులా అంటే కనుక మనకి అల్యూవియల్ సాయిల్స్ తీసుకుంటే కనుక డెల్టా ఏరియాస్లో ఉండేవి, అవి ఎప్పుడూ కూడా రీప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో కొత్త సాయిల్ అనేది అక్కడికి వచ్చి చేరుతూ ఉంటుంది. సో అవి ఎక్కువగా ఫెర్టిలిటీని కలిగి ఉంటాయి. సో కొన్ని ప్రాంతాల్లో మనం క్రాప్ అనేది పూర్తిగా అయిపోయిన తర్వాత అక్కడ ఫెర్టిలిటీ అనేది పూర్తిగా తగ్గిపోతే అక్కడ మళ్ళీ క్రాప్ అనేది పెరగడం కష్టమైపోతుంది. సో కొన్ని ప్రాంతాల్లో మనం దీన్ని రెన్యూబుల్ గాను, కొన్ని ప్రాంతాల్లో నాన్ రెన్యూబుల్గా తీసుకోవాల్సి వస్తుంది. సో అసలు సాయిల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఈ యొక్క ఎర్త్ని ఈ వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల ఏర్పడేటువంటి రాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఇగ్నీషియస్ కావచ్చు, సెడిమెంటరీ కావచ్చు, మెటమార్ఫిక్ రాక్స్ అనేవి కావచ్చు. సో ఈ రాక్స్ అన్నింటి పైన ఒక 2-3 లేయర్స్ వరకు రాక్స్ యొక్క వెదరింగ్ వల్ల ఎరోజన్ ప్రాసెస్ జరిగి ఈ యొక్క రాక్ సిస్టమ్ మీద ఏర్పడినటువంటి ఈ 3 లేయర్స్ వీటి యొక్క సెడిమెంట్స్తో, మట్టితో, సాయిల్తో నిండి ఉన్నదనమాట. సో వీటిని మనం సాయిల్స్గా చెప్తూ ఉంటాం. ఈ సాయిల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇందులో ఎయిర్ ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఆర్గానిక్ పార్టికల్స్ ఉంటాయి, అండ్ బ్యాక్టీరియా ఉంటుంది, అండ్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. సో వీటన్నింటి కలయిక వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క సాయిల్లో ఫెర్టిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క సాయిల్స్ని ఎగ్జామిన్ చేసేటువంటి శాస్త్రాన్ని మనం పెడాలజీ, మృత్తికా శాస్త్రం అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క సాయిల్స్ యొక్క లేయర్స్ని మొత్తం ఒక 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. ఇందులో మనం ఈ యొక్క టాప్ లేయర్గా ఉన్నటువంటి ల్యాండ్ని మనం ఏమని పిలుస్తామంటే టాప్ సాయిల్, లేదంటే ఏ హారిజన్ అని పిలుస్తాం. కింద ఉన్నటువంటి దాన్ని బి హారిజన్, తర్వాత సి హారిజన్, లాస్ట్ వన్ ఈ యొక్క రాక్స్ కి ఆనుకుని ఉన్నటువంటి దాన్ని డి హారిజన్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకు హారిజన్స్ అని పిలుస్తున్నామంటే ఈ యొక్క ల్యాండ్కి హారిజంటల్ వేలోనే ఇవి మనకి ఏమవుతూ ఉన్నాయండి, ఏర్పడి ఉన్నాయి కాబట్టి వీటిని మనం హారిజన్స్ అని పిలుస్తాం. ఈ యొక్క హారిజన్ ఏలో ఎక్కువగా మనం ముందు మాట్లాడుకున్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు, వాటర్ కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు, ఆర్గానిక్ మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో హారిజన్ ఏలో ఉంటాయి. హారిజన్ బిలో ఈ యొక్క హారిజన్ ఏ నుంచి డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఆర్గానిక్ మెటీరియల్స్ కావచ్చు, సాల్ట్స్ కావచ్చు, క్లే కావచ్చు, హారిజన్ బిలో ఉంటాయి. అలానే హారిజన్ సిలో రాక్స్ యొక్క వెదరింగ్ ప్రాసెస్ వల్ల ఏర్పడేటువంటి సెడిమెంట్స్ అనేవి హారిజన్ సిలో ఉంటాయి. హారిజన్ డిలో అయితే ఇంక మనం పేరెంట్ రాక్స్తో కంబైన్ అయిపోయి ఇంకా పేరెంట్ రాక్సే ఉంటాయని మనం అనుకోవచ్చు. సో ఈ విధంగా 4 టైప్స్గా మనకి ఈ యొక్క సాయిల్స్ అనేది డివిజన్ చేయడం జరిగింది. సో మరి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్లో ఉండేటువంటివి ఈ యొక్క ఆర్గానిక్ మెటీరియల్, ఎయిర్, వాటర్ ఇవేనా అంటే కాదండి. ఫ్లోరా అండ్ ఫనా టైప్స్ కూడా ఇందులో ఉంటూ ఉంటాయన్నమాట. ఈ యొక్క ఫ్లోరా అంటే మొక్కలకు సంబంధించినటువంటి స్పీసీస్ గాను, ఈ యొక్క ఫనా అంటే జంతు సంబంధమైనటువంటి స్పీసీస్ గాను మనం చెప్తూ ఉంటాం. ఈ యొక్క ఫ్లోరాలో మైక్రోఫ్లోరా లేదంటే బ్యాక్టీరియా ఉంటుంది. అందులో హెటరోట్రోపిక్ బ్యాక్టీరియా, నైట్రోజన్ ఫిక్స్డ్ బ్యాక్టీరియా, ఎగ్జాంపుల్ రైబోజోమ్స్. సో ఈ టైప్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా నాన్ నైట్రోజన్ ఫిక్స్డ్ బ్యాక్టీరియాస్ కూడా ఇందులో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇవే కాదండి, ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఫ్లోరాస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఫనా విషయంలోకి వస్తే మైక్రోఫనా అండ్ మ్యాక్రోఫనా అనే 2 టైప్స్ కూడా ఉంటాయి. మైక్రోకి ఎగ్జాంపుల్గా ప్రోటోజోవా, పెర్మిషియం, యుగ్లినా, అమీబా, నెమటోడ్స్ అనేవి చెప్పుకోవచ్చు. ఒకవేళ మ్యాక్రో టెర్మైట్స్, స్నైల్స్ అండ్ మ్యాక్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీచర్స్, స్పీసీస్ అనేవి మనం ఫనాగా చెప్పుకుంటూ ఉండొచ్చు. సో ఇన్ని క్రీచర్స్తో డెవలప్ అయినటువంటి ఈ యొక్క సాయిల్స్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేవి వాటి యొక్క లక్షణాలని, అంటే వాటి యొక్క నేచర్ని, క్వాలిటీస్ని ఆధారం చేసుకొని వీటిని కూడా 3 టైప్స్గా డివైడ్ చేశారు. దానిలో ఫస్ట్ది జోనల్ సాయిల్స్, సెకండ్ వన్ ఇంట్రాజోనల్స్, థర్డ్ వన్ ఎజోనల్స్. సో ఇలా ఈ 3 రకాలే కాదండి, ఈ 3 రకాలని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్లోకి అయితే డివైడ్ చేయడం జరిగింది. కానీ భారతదేశంలో మనకి 2 టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ గానే ఉన్నాయండి. ఒకటి పెనిన్సులర్ సాయిల్స్ గాను, అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే గంగా సింధు ప్లెయిన్ సాయిల్స్ గాను మనం డివైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పెనిన్సులర్ సాయిల్స్లో ఉండేటువంటి టైప్స్ ఏంటంటే రెడ్ సాయిల్స్, లాటరైట్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, కోస్టల్ సాయిల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రెడ్ సాయిల్స్ అనేవి హై టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ వల్ల ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువగా తూర్పు కనుమల వద్ద, అస్సాంలో నార్త్ సైడ్ కొన్ని ప్రాంతాల్లోనూ, అలానే తపతీ రివర్కి సౌత్ డైరెక్షన్లోను, అండ్ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఏరియాస్లో, అండ్ మైసూర్,
చోటా నాగ్పూర్, మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సాయిల్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి ఎక్కువగా గ్రానైట్ రాక్స్ ఉంటాయి కదండి, వాటి యొక్క వెదరింగ్ ప్రాసెస్ వల్ల ఏర్పడినటువంటి సెడిమెంట్స్ ఉంటాయి కదండి. సో అవి ఎరోజన్ జరిగి ఈ యొక్క సాయిల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క నేలలో హ్యూమస్, నైట్రోజన్, ఫాస్ఫరస్ అనేవి తక్కువగా ఉంటాయి అండ్ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఈ సాయిల్స్ రెడ్ కలర్ లో కానీ పేల్ ఎల్లో కలర్ లో కానీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా లాటరైట్ సాయిల్స్ విషయానికి వస్తే, ఈ సాయిల్స్ అనేవి ఎక్కువగా వర్షపాతం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో రాక్స్ యొక్క వెదరింగ్ ప్రాసెస్ వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇవి అంత ఫెర్టిలిటీగా అయితే ఉండవండి. ఈ యొక్క నేలలో అయితే మనకి ఎక్కువగా ఐరన్, అల్యూమినియం, హైడ్రాక్సైడ్స్ వంటి మినరల్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఇక బ్లాక్ సాయిల్స్, ఈ బ్లాక్ సాయిల్స్ ని మనం పత్తి పంటని, కాటన్ క్రాప్ ని పండించడానికి అయితే బాగా ఉపయోగిస్తూ ఉంటారు. సో అందుకని వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా బసాల్ట్ రాక్స్ యొక్క వెదరింగ్ ఎరోజన్ ప్రాసెస్ వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క ల్యాండ్స్ అనేవి మహారాష్ట్రలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మైసూర్ ప్రాంతాల్లో కూడా మనకి ఇవి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క రాక్స్ నుంచి ఈ యొక్క సెడిమెంట్స్ని వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఈ యొక్క తపతి, నర్మదా, గోదావరి రివర్స్లో మనకి కొన్ని సెంటీమీటర్స్ వరకు ఈ యొక్క సాయిల్స్ యొక్క లేయర్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఇక లాస్ట్ వన్ తీర మృత్తికలు, అంటే కోస్టల్ సాయిల్స్ అని మనం పిలుస్తూ ఉంటాం కదా. ఇవి ఎక్కువగా ఒండ్రు మట్టి వల్ల, అంటే మనం ఈ యొక్క డెల్టా ఏరియాస్లో ఏర్పడి ఉంటాయి చూడండి. సో ఇవి బాగా ఎక్కువగా ఫెర్టిలిటీని కలిగి ఉంటాయి అన్నమాట క్రాప్స్ పండించడానికి. సో ఈ యొక్క కోస్టల్ సాయిల్స్ అనేవి మనం ఈ యొక్క గంగా సింధు ప్లెయిన్స్ దగ్గర ఏర్పడినటువంటి సాయిల్స్ కి రిలేటెడ్ గా ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా సెకండ్ వన్ ఏంటండి, గంగా సింధు ప్లెయిన్స్ దగ్గర ఉన్నటువంటి అల్యూవియల్ సాయిల్స్. ఈ సాయిల్స్ ఎక్కువగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ ని వెదరింగ్ చేయడం వల్ల ఏర్పడేటువంటి సెడిమెంట్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఏర్పడుతూ ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. సో ఇవి ఎక్కువ ఫెర్టిలిటీని కలిగి ఉంటాయి, క్రాప్స్ బాగా పండించడానికి అనువుగా ఉంటాయని మనకు తెలుసు. వీటిలో ఎక్కువగా శాండ్, క్లే, లోమ్ గా డివైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందండి, ఈ ఒండ్రు మట్టి అనేది ఎక్కువ సార్లు డిపోజిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే పాత మట్టి అనేది ఈ యొక్క వాటర్ ఫ్లోటింగ్ వల్ల పోతూ ఉంటుంది అండ్ న్యూ సాయిల్ అనేది వచ్చాక డిపాజిట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఈ ల్యాండ్ యొక్క సారం అనేది బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్స్ లో ఈ యొక్క నైట్రోజన్ సంబంధించిన మెటీరియల్స్ అనేవి తక్కువగా ఉన్నప్పటికీ పొటాషియం, ఫాస్ఫరస్, సున్నం, ఆర్గానిక్ మెటీరియల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ అయినటువంటి ల్యాండ్స్ ఏర్పడడానికి ఈ యొక్క వాటర్, ఎయిరే కాదండి, మ్యాన్ మేడ్ యాక్షన్స్ కూడా కీ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి. సో మరి ఇలా ల్యాండ్స్ అనేవి ఏర్పడడానికి వాటర్ పెర్ఫామ్ చేసేటువంటి ఈ యొక్క ఎరోజన్ ప్రాసెస్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే షీట్ ఎరోజన్, రిల్ ఎరోజన్, గుల్లీ ఎరోజన్ అండ్ ఫోర్త్ వన్ రిపేరియన్ ఎరోజన్. సో వీటిలో షీట్ ఎరోజన్ అంటే ఏంటండి, రెయిన్ వాటర్ వల్ల మొత్తం లేయర్స్గా ట్రాన్స్పోర్ట్ అవ్వడాన్ని మనం ఈ యొక్క షీట్ ఎరోజన్గా చెప్పుకోవచ్చు. మరి రిల్ ఎరోజన్ అంటే ఇలా వానలు పడినప్పుడు ఈ వాటర్ అంతా కూడా కలిసి చిన్ని కాలువలుగా, ఈ స్మాల్ కెనాల్స్గా కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి శాండ్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ చేసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఈ యొక్క ఎరోజన్ని మనం రిల్ ఎరోజన్గా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క గుల్లీ ఎరోజన్ అంటే ఈ యొక్క చిన్న కాలువలన్నీ, రిల్ ఎరోజన్లో ఏర్పడినటువంటి చిన్న కాలువలన్నీ కలిసి ఒక పెద్ద పాయగా ఏర్పడి మూవ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ టైంలో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి మొత్తాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఏమని పిలుస్తాము అంటే గుల్లీ ఎరోజన్ గా చెప్పుకోవచ్చు. సో రిపేరియన్ ఎరోజన్ అంటే ఈ యొక్క రిల్స్ అనేవి గుల్లీస్ గా ఏర్పడ్డాయి. ఇలాంటి గుల్లీస్ అన్ని కలిపి ఒక ట్రిబ్యూటరీగా లేదంటే ఒక రివర్ గా ఫామ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం మట్టిని ట్రాన్స్పోర్ట్ చేసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాయి కదా. సో ఇది మొత్తాన్ని రిపేరియన్ ఎరోజన్ గా మనం పిలుస్తూ ఉంటాం. ఇక విండ్ ఎరోజన్ అంటే మనకి ఏదైనా బలమైన గాలులు లేదంటే పవనాలు అంటే విండ్స్ వీచినప్పుడు మనకి పొడిగా ఉన్నటువంటి ఏరియాస్లో శాండ్ అనేది ఎక్కువగా పైకి లేవడం, లేదంటే అక్కడ చుట్టూ ఒక సుడిగుండంలో తిరుగుతూ ఒక చోట నుంచి ఇంకో చోటకి మ్యాట్ల కింద వేయపడడం జరుగుతూ ఉంటుంది కదా. సో అలా ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఈ యొక్క శాండ్ అనేది విండ్ వల్ల ట్రాన్స్పోర్ట్ అవ్వడాన్ని మనం విండ్ ఎరోజన్గా చెప్పుకోవచ్చు. ఇక మ్యాన్ మేడ్ విషయానికి వస్తే కనుక డిఫారెస్టేషన్ కావచ్చు, ఓవర్ గ్రేజింగ్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్తో హ్యూమన్ మేడ్ యాక్షన్స్ అనేవి ఈ యొక్క సాయిల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి దోహదం చేస్తూ ఉన్నాయి. సో ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ వల్ల ఈ యొక్క సాయిల్ అనేవి ఒక చోటు నుండి ఇంకొక చోటికి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఈ యొక్క
ఫిజికల్ జియోగ్రఫీలో భాగంగా సాయిల్స్ కోసం, న్యాచురల్ రిసోర్సెస్ కోసం కొంతవరకు అయితే తెలుసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మీరు క్లియర్గా ఫిజికల్ జియోగ్రఫీ మొత్తాన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. సో దానిలోనే కాదండి, మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం ఇంకొక వీడియో చేద్దాము. సో నెక్స్ట్ వీడియోతో అతి త్వరలో మేము ముందుకు రావడానికి అయితే ట్రై చేస్తాము. సో అంతవరకు ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ సూన్.